ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు రెసిపీస్లో నేను వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్తాను. ఆయిల్, క్యారెట్, బీట్రూట్ రెండు కలిపి 300 గ్రామ్స్, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, 2 చిన్న సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కారం, ఉప్పు, పసుపు. కావాల్సిన పదార్థాలు ఇవే. చేసే విధానం ఏంటనేది చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని పాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను, వెల్లుల్లి వేసాను. ఇందులోకి ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసిన తర్వాత కాసేపు బాగా బాయిల్ అవ్వాలి. అవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వరకు వేయించాలి. కరివేపాకు, వెల్లుల్లి అవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కలుపుతూ ఉండాలి 1 మినిట్కి ఒకసారి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన వెంటనే ఫ్రై అవుతుంటే దీంట్లోకి వెంటనే కొద్దిగా బీట్రూట్ చిన్నగా కట్ చేసుకొని తరుముకున్నాను. నైస్గా తురుముకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇవి రెండు వేస్తేనే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, మరీ వేసుకోవచ్చు. జస్ట్ బాయిల్ అవ్వాలంటే కొంచెం ఇది త్వరగా కుక్ అవుతుంది. ఇవి వేస్తే అందులోకి చూడండి, క్యారెట్, బీట్రూట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, ఇదంతా బాగా కలిపేసుకోవాలి. రెండు మిక్స్ అవుతుంటే బాగా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. క్యారెట్, బీట్రూట్ ఫ్లేవర్. కొంతమంది చిన్నపిల్లలు కొంచెం తినరు కదా, హెల్తీగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు బాగా చపాతీల్లోకి, రోటీస్లోకి బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఇవి రెండు బాగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ అప్పుడప్పుడు కలిపెడుతూ మొత్తాన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. మధ్యలో ఇలా కలిపెడుతుండాలి. కొంచెం మనం మూత పెట్టాం కాబట్టి కొంచెం వాటరీగా కూడా అవుతుంది ఫ్రై. ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదండి, ఇది కొంచెమైనా పర్లేదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కు ఒకలాగలా కలిపెడుతూ ఉండాలి. లేకపోతే మరి అడుగు అంటిపోయి స్మెల్ వచ్చేస్తుంది, టేస్టీగా ఉండదు. నేనైతే చాలా చిన్నగా తురిమానండి, మరీ లావు సైజు లేకుండా చిన్నగా తురిమాను కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. పూర్తిగా ఇది బాయిల్ అయిపోయిందండి. చూడండి, మొత్తం అంతా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి కారం వేయాలి. కారం ఎవరి చాయిస్ అండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తినచ్చు. నేనైతే మరీ ఎక్కువ ఏం తినను. పాప ఉంది కాబట్టి లైట్గానే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కారం అయితే నేను ఎక్కువ వేయనండి. కారం వేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలిపెట్టేసేయాలి. కలిపెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, సిమ్లో పెట్టేస్తే ఆ ఆయిల్ మొత్తం, కారం మొత్తం ఉడికేసి నీట్గా ఉంటుంది. ఎక్కువ కారం వేసుకోకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి. క్యారెట్, బీట్రూట్ చిన్నపిల్లలు బాగా తింటారు. అందులో ఇది ఐరన్ ఎక్కువ ఉంటుంది, B12 ఉంటుంది. ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీలు ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఫుడ్ని అయితే తీసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటారు. ఐరన్ కూడా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక 1 మినిట్ అలా బాయిల్ చేస్తే మూత పెట్టేసుకొని సరిపోతుంది. చూడండి, ఫైనల్గా అయితే మొత్తం ఇంకా కుక్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే. చూడండి, ఇంకా రెడీ అయిపోయింది. మా పాప చూడండి ఇంకా రెడీగా ఉంది తను టేస్ట్ చేయడానికి. లక్కీ, ఎట్లుందో చూడమ్మా టేస్ట్. కర్రీ ఎలా ఉంది? సూపర్ ఆంటీ. సూపరా? ఓకే యోష్నా, నువ్వు తిను. మా పాప కూడా టేస్ట్ చేస్తుంది. చూడండి ఎలా ఉంది నానా. యోషి హాయ్ చెప్పు. హాయ్ అను. సూపర్. ఓకే, ఫైనల్లీ ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే
కంప్లీట్ రెసిపీ. నేనైతే ఇది క్యారెట్ బీట్రూట్ ఫ్రైలోకి చపాతీ చేస్తున్నానండి. మా పాప అయితే మరీ కావాలి, టేస్ట్ చేయాలని అంటుంది. చూడండి, తనకి బాగా ఇంట్రెస్ట్ అండి క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కొంచెం బాగా తింటుంది. కాబట్టి నేను ఏ కర్రీ చేసినా సరే తను ఫస్ట్ టేస్ట్ చేయాలంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. యోష్ణ బాయ్ చెప్పు. నానా బాయ్ చెప్పు. బాయ్. ఇటు చూడి చూసింది మరీ కావాలి అని తను చూడండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై తింటుంది. యోష్ణ అమ్మాం బాగుందా? ఎట్లా తినేదా అమ్మాం? ఎట్లా చూపి, ఎట్లా తింటావా అమ్మాం? ఓయ్ యోషి, ఎట్లా తింటావా అమ్మాం? మా పాపకి తినిపించడానికి చూడండి క్యారెట్ చపాతీ అండి తన కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పాపకి తినిపించేస్తున్నాను నేను. తనైతే కర్రీనే ఎక్కువ తింటుంది చపాతీ కంటే. నాన్న హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్. బాగుందా? బాగుందా కర్రీ? బాగుందా? అమ్మమ్మ ఎట్లా తింటావు? అమ్మమ్మ ఎట్లా తినేది చూపి. రైట్ హ్యాండ్ అది ఈ చెయ్యి ఇట్లా. అమ్మమ్మ అట్లా తింటానని చెప్పాలా. ఏం తింటానా నువ్వు? అప్ప తింటానవా? అప్ప తింటున్నావా? అప్ప తింటున్నావా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.